ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సైన్స్ బిహైండ్ రేషన్ రైస్. సో మన రేషన్ బియ్యం వెనకాల ఉండే శాస్త్రీయత గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. సో అసలు ఈ రేషన్ బియ్యం ఎందుకు తినాలి? సో ఈ టాపిక్ ఎందుకు వచ్చానంటే 2 days బ్యాక్ వచ్చేసి రేషన్ బియ్యం వచ్చేసి బయట నుంచి తెచ్చుకున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యము నిజంగా ఉన్న వాళ్ళు చాలా అదృష్టపడ్డారు ఫ్రెండ్స్. నేను మా ఆవిడ మా పాప వచ్చేసి విడిగా ఉంటున్నాము. నా జాబ్ కోసం నేను వచ్చేసి ఇక్కడ విజయవాడలో స్టే చేస్తున్నాను. సో మా ఫ్యామిలీ వచ్చేసి నెల్లూరులో ఉంటున్నాను అనమాట. ఎప్పుడో నెల్లూరుకి వెళ్ళినప్పుడు వచ్చేసి మా నాన్న దగ్గర నుంచో లేకపోతే మా అత్తగారి దగ్గర నుంచో కొంచెం రేషన్ బియ్యం తెచ్చుకొని వచ్చేసి యూస్ చేసుకుంటాను అనమాట. సో అయిపోయే లోపల ఏంటంటే నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంచెం రేషన్ బియ్యం తెచ్చుకున్నాను. సో రేషన్ బియ్యం వచ్చేసి నానేసాను అనమాట. నానేసి మా ఆవిడ ఏం చేసిందంటే చూసి కంగారు పడి నా దగ్గరికి వచ్చింది. బుజ్జి, రేషన్ బియ్యం నానేసాను బుజ్జి, దానిపైన వచ్చేసి బియ్యం వచ్చేసి తేలుతున్నాయి బుజ్జి, నాకు తెలిసి ప్లాస్టిక్ బియ్యం బుజ్జి భయం వేస్తున్నాయని చెప్పేసి నా ముందుకు వచ్చింది అనమాట. సో దాని గురించి ఇంకా సరే మంచి అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అవి సో పైకి తేలుతున్నాయి కదా, అవి వచ్చేసి ప్లాస్టిక్ బియ్యం కాదు ఫ్రెండ్స్. అవి వచ్చేసి ఫోర్టిఫైడ్ రైస్ అని పిలుస్తారు అనమాట. అంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ చేర్చి మన కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రైస్ అనమాట. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అని పిలుస్తారు. సో దాంట్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి అసలు ఎందుకు యాడ్ చేశారు? ఎందుకు అలా యాడ్ చేశారంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, గ్లోబల్ హెల్త్ ఇండెక్స్లో మన భారతదేశం కూడా ఒక ప్లేస్ ఉంది. అది చాలా సీరియస్గా వచ్చిందనమాట. సో ఈ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ వచ్చేసి మన దేశం వచ్చేసి కూడా ఒకటి ఉంది. సో దీంట్లో వచ్చేసి చాలా సీరియస్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇంకోటి వచ్చేసి భారతదేశంలో 53% మహిళలకు వచ్చేసి అనేమియాతో సఫర్ అవుతున్నారు అనమాట. ఇది వచ్చేసి వేరియస్ రీజన్స్. ఒకటి వచ్చేసి మేబీ పవర్టీ, పేదరికం, ఇంకోటి వచ్చేసి సరిగ్గా పోషణ తీసుకోకపోవడం, ఇంకోటి వచ్చేసి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం. ఇలా చాలా రీజన్స్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 53% ఉమెన్స్ వచ్చేసి అనీమిక్తో బాధపడుతున్నారు అనమాట. సో దీన్ని తగ్గించాలని ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్గా మన నరేంద్ర మోడీ గారు వచ్చేసి 2021లో వచ్చేసి ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో దీంట్లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేశారు. 21 నుంచి 22 వరకు, 23 నుంచి 24 వరకు, 24 నుంచి 25 వరకు స్టార్ట్ చేసి ఈ ఫోర్టిఫైడ్ రైస్ని కంప్లీట్గా మన రేషన్ రైస్లో ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. కానీ చాలా మందిని చూస్తే నాకు జాలేస్తుంది. సో రేషన్ బియ్యం తింటే లేకపోతే రేషన్ బియ్యం వండుకుంటే అన్నం మెత్తగా అయిపోతుందని చెప్పేసి, లేకపోతే రేషన్ బియ్యం నల్లగా ఉంటుందని చెప్పేసి, ఇలా చాలా రీజన్స్ వల్ల ఏంటంటే సో ఇది చాలా మంది యూజ్ చేయట్లేదు. సో మోస్ట్ ఏం చేస్తారంటే ఇది అమ్మేస్తాను అనమాట. దానివల్ల యూజ్ లేదు ఫ్రెండ్స్. నా సజెషన్, సో మీరు డబ్బు ఉన్నా కానీ డబ్బు లేకపోయినా కానీ ఒక మంచి కారణంతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేస్తారు కాబట్టి ఈ రేషన్ బియ్యాన్ని యూటిలైజ్ చేసుకోండి. దీంతో అన్నం వండుకోండి. ఇన్ కేస్ మీరు తినలేరు అనుకున్నారనుకోండి, కనీసం ఏంటంటే నార్మల్ వైట్ రైస్ని తీసుకొని ఈ రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి వండుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, సో దీంట్లో వచ్చేసి చాలా రకాల న్యూట్రియన్స్, చాలా రకాల మినరల్స్, చాలా రకాల వైటమిన్స్ అనేవి యాడ్ చేస్తారు. సో దీన్ని యూస్ చేసుకోండి. సో ఇది నామోషి కోసం కాదు. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కేజీ బియ్యం కొనుక్కొని తింటాము. అవి ఏమంటే కంప్లీట్గా పాలిష్డ్ బియ్యం అనమాట. దాని మీద ఏముండదు, ఉత్త కార్బోహైడ్రేట్, దాంట్లో ఏముండదు. దానిపైన కోటింగ్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి మనకి బయోటిన్ ఉంటుంది, మనకు వచ్చేసి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మనకి న్యాచురల్గా వచ్చే ఫోలిక్ యాసిడ్ని, బయోటిన్ మనం పోగొట్టుకొని చెదాన్ని తింటున్నాం. అవసరమైన అసలు తింటం లేదనమాట. అందుకని ఏంటంటే గవర్నమెంట్ అనేది లాంచ్ చేశారు. సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ రేషన్ బియ్యాన్ని ఎవరికి అమ్మగాకండి. సో మీరే యూస్ చేసుకోండి. చెప్పాను కదా, మీరు కంప్లీట్గా రేషన్ బియ్యం తినలేరు అంటే నార్మల్ రైస్ని తీసుకోండి. నార్మల్ రైస్తో ఈ రేషన్ బియ్యాన్ని మిక్స్ చేసుకొని తినండి. సరే, అసలు ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనే దాన్ని ఎలా తయారు చేస్తారు? ఇదేం లేదు ఫ్రెండ్స్. మామూలు బియ్యం తీసుకుంటారు. బియ్యాన్ని వచ్చేసి ఏం చేస్తారంటే పిండి కొట్టేస్తారు. ఈ పిండిలో కావాల్సిన మినరల్స్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఐరన్, ఫెరిక్ అస్టార్బేట్ కానీ లేకపోతే ఫెరిక్ సల్ఫేట్ కానీ, ఇంకా వచ్చేసి విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B12 ఇలాంటివి చాలా యాడ్ చేసి ఈ పొడినే గ్రాన్యూల్స్గా మారుస్తారు. అవి బియ్యం లాగే ఉంటాయి. అది బియ్యంలో ఒక పార్టే. బట్ ఏంటంటే వాటిలో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అవి తేలుతూ ఉంటాయి అన్నమాట. అంతేగాని ఆ ప్లాస్టిక్ బియ్యం అనే అపోహ అసలు చెందకండి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ మీరు ఖచ్చితంగా తినండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తినిపించండి. మెయిన్గా వచ్చేసి ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా తినిపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఈ ఫోర్టిఫైడ్ రైస్ ద్వారా దొరుకుతుందన్నమాట. సో నా సిన్సియర్ రైస్ వచ్చేసి దీన్ని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.